కాలం దైవస్వరూపం. కాలం ఈశ్వరుడి యొక్క ఆధీనంలో పయనిస్తూ ఉంటుంది. కాలో జగద్భక్షక అంటాం. మొత్తం జగత్తుని మింగేటువంటి శక్తి కాలానికి ఉంది. మరి ఈ కాలం యొక్క స్వరూపాన్ని, విశిష్టతని పరిశీలిద్దాం. కాలం దైవస్వరూపం. కాలాయ నమః అని కాలాన్ని భగవంతుని యొక్క అంశగా భావించేటువంటి సంస్కృతి మనది. పరమేశ్వరుని కాలునిగా, కాలపురుషునిగా, కాలాధిదేవతగా ఆరాధిస్తాం. కాలచక్రాన్ని పరిభ్రమింపచేసేది సాక్షాత్తు పరమేశ్వరుడే. తస్మై శ్రీ కాలాయ నమఃశివాయ అని శివుణ్ణి ప్రార్థిస్తే శివానుగ్రహం లభిస్తుంది. కాలాన్ని దైవరూపంగా భావించి సద్వినియోగపరుచుకోవాలి. తద్వారా కాలానుగుణంగా సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చు. మనం 2012వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కాలం అనేటువంటి చెట్టు మరో సంవత్సరం అనేటువంటి ఆకును రాల్చింది. ఈ నూతన సంవత్సరంలో విశేష ఫలితాల్ని అందుకోవాలంటే మనం కాలాన్ని క్రమశిక్షణతో వినియోగించుకోవాలి. దైవస్మరణకు తగినటువంటి సమయం కేటాయించాలి. అప్పుడే కాలం మనకి అనుకూలంగా మారుతుంది. నియమబద్ధ జీవన విధానాన్ని అమలు చేస్తూ కాలస్వరూపుడైనటువంటి సర్వేశ్వరుని పట్ల సదా భక్తి శ్రద్ధల్ని కలిగి ఉండడం ద్వారా మనకి మంచి సంఘటనలు గ్రహాల ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. ఉత్తమమైనటువంటి ఫలితాల్ని మనం పొందగలుగుతాం. కాబట్టి కాలాన్ని శ్రద్ధగా, భక్తిగా ఆరాధించడం అనేటువంటిది గ్రహాల యొక్క అనుగ్రహానికి చేసేటువంటి ఒక ప్రక్రియ.